ఇంకా ఎప్పుడు అధికారంలోకి వస్తారో ఏంటో తెలీదు. అదేదో మలయాళ పేరు లాగా మూవీ లాగా అలా పేరు మావిగాని ఏంటో అసలు ఆలోచన ఏంటో, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయో దీనికి సలహాలు ఇచ్చి కూడా ఎవడో ఏదేదో మలయాళం తమిళ పేరు పెట్టినట్టుంది మావిగాని. కాబట్టి ఎన్ని సాధ్యమయ్యే విషయాలు ఇంక మావిగాని అంటే మేము చట్టసభలో రేపు రాష్ట్రపతిని ఎందుకు కలుస్తున్నాం? ఆవిడ రాజ్యాంగం ఆమోద ముద్ర వేశారు, గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారు, రాష్ట్రపతి ఆమోదం వచ్చాక అమరావతి శాశ్వత రాజధాని ఆంధ్ర రాష్ట్రానికని. అందుకని రేపు రాష్ట్రపతిని కలిసి ధన్యవాదాలు చెప్తున్నాం. దేశంలో అత్యున్నత చట్టసభలు తీర్మానం చేశాయి, ఆమోదించాయి. ఇంకా మావిగాను మూవిగాను అదో కథలెక్కు కేదలెక్కు ఇవన్నీ ఎక్కడ అవుతాయి అవ్వ. కాబట్టి అంటే మావిగాను వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి అంతే. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి గాడిలో పడుతుంది, రాజధానిలో పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్ద ఎత్తున, రాజధాని అభివృద్ధికి, పోలవరం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఉంది. అనేక రోడ్లు, హైవేస్ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఏం కావాల్సిన వేళ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇంకా మావిగాని మూవిగాని అంటే మరి వాళ్ళకే తెలియాలి. నేను మాట్లాడతాను.